విదీప్తయే. జై శ్రీమనారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనకి శాస్త్రం ఒక మాట చెబుతున్నది, సంప్రదాయ విహీనాయా విద్యాస్థా నిష్ఫలాకృతా అతః ఖలు భవిష్యంతి చత్వార సంప్రదాయిన. రామానుజం శ్రీహి శ్రీచక్రే అని ప్రారంభించి కలియుగంలో నలుగురు సంప్రదాయ ప్రవర్తకులు ఉంటారు. శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, సనక సనందనాది సంప్రదాయం, 4 సంప్రదాయాలు ఉంటాయి. ఈ 4 సంప్రదాయాల్లో శ్రీ సంప్రదాయం అంటే రామానుజుల వారు ప్రవర్తింపజేసినది ఏదో దాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. అందువల్ల శ్రీతోటి మనకు ఆరంభమైంది. దీనికి కారణం ఏమిటి అంటే, మనకు లక్ష్మీతంత్రం మొదలైనటువంటి గ్రంథాల్లో, మనకి అహిర్బుద్ధ్య సంహిత ఇటువంటి గ్రంథాల్లో లక్ష్మీదేవి దేవేంద్రునికి తత్వోపదేశం చేస్తుంది. అంటే నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తుంది, మంత్రార్థాన్ని చెబుతుంది. అందువల్ల నా లక్ష్మీదేవి కూడా ఉపదేష్టగా ఉన్నది, ఆచార్య కోటిలో చేరి ఉంది కనుక ఆ లక్ష్మీదేవితోటే మనకు ఆరంభమైనది ఇది సంప్రదాయం. అందువల్ల శ్రీ సంప్రదాయం అని మన వాళ్ళు చెబుతుంటారు. అటువంటి ఈ శ్రీ సంప్రదాయానికి మూలం ఏమిటి అంటే వేదమే మూలం. అది సంప్రదాయం, శ్రీ సంప్రదాయం అని మన రామానుజుల కాలం నుంచి మనం దాన్ని వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ బహుశా అంతకు ముందు కూడా అది అలాగే ఉండి ఉంటుంది. ఎందుకంటే రామానుజుల ముందు యామునాచార్యులు వారు ఉన్నారు, వారికి ముందు నాథమునులు ఉన్నారు, ఇంకా వారికి ముందు ఆళ్వారులు ఉన్నారు. ఇవంతా కూడా మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భాగమే కనుక మనకు వేద సిద్ధమై ఉంది. వైష్ణవ సూక్తములు ఏవైతే ఉన్నాయో, వైష్ణవ సూక్తములు ఋగ్వేదంలోను యజుర్వేదంలోనూ ఉన్నాయి కనుక ఆ సూక్తములను ఆరంభంగా చేసుకుని మనకు వైష్ణవ సంప్రదాయం ఆరంభమైంది. అదే రామానుజుల కాలానికి వచ్చేటప్పటికల్లా శ్రీ అనేది కొంచెం అదనంగా చేరి శ్రీ సంప్రదాయం అని మనకు ఆళ్వారుల దగ్గర నుంచే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఆళ్వార్లు అక్కడి నుంచి, అంతకంటే ఇంకా ముందు చెప్పుకుంటే పాంచరాత్ర ఆగమాన్ని కూడా మనం తీసుకోవచ్చు. పాంచరాత్ర ఆగమం కూడా మనకి ఈ సంప్రదాయానికి మూలభూతమైనటువంటిది అని మనం చెప్పుకునవచ్చును. రామానుజుల వారు జయాక్ష సంహితలో ఉండేటువంటి కొన్ని శ్లోకాలను ఆలంబనంగా చేసుకొని తమ యొక్క సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినట్టుగా మనకి శ్లోకాలు, ప్రమాణ శ్లోకాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి ఆడవారులతోటి అంతకుముందు ఇంకా పాంచరాత్ర ఆగమంతో ప్రారంభించినటువంటి ఈ శ్రీ సంప్రదాయాన్ని ఒక దార్శనికమైనటువంటి రీతిలో లోకానికి అందించినటువంటి వారు రామానుజులు. అంటే రామానుజుల కాలం నుంచి మనకు ఏర్పడినది ఏమిటి అంటే, రామానుజులే కాదు, రామానుజుల ముందు యామునాచార్యులు వారు, యామునాచార్యుల వారు రాసిన గ్రంథములన్నింటినీ పర్యాలోచన చేసినందువల్లే రామానుజుల వారు దార్శనిక సిద్ధాన్ని స్థిరపరిచారు. అంటే ఈ శ్రీ వైష్ణవ దర్శనానికి మూలం రామానుజులని మనం చెప్పలేము, మూలము యామునులనే చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అంతకుముందు ఉండేటువంటి నాథమునులు అని చెప్పి, నాథమునులకు కూడా కొన్ని శ్లోకాలు వారు ఈ సంప్రదాయ ప్రవర్తనలో, ఈ దర్శన ప్రవర్తనలో, అంటే సంప్రదాయము దర్శనము 2 ఉంటాయి. సాంప్రదాయిక సిద్ధాంతం వేరు, దార్శనిక సిద్ధాంతం వేరు. సాంప్రదాయిక సిద్ధాంతంలో మంత్రానుష్ఠానము, ఉపాసనము, అనుష్ఠాన ప్రక్రియ ఇవన్నీ ఇందులో ఉంటాయి. అంటే మనం కట్టు బొట్టు వ్యవహారం అంతా ఇంత సాంప్రదాయిక రీతిలో వస్తుంది. దర్శనంలోకి వచ్చేటప్పటికల్లా జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, వాడు పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, జీవాత్మ పరమాత్మలకు ఉండేటువంటి పారస్పరిక సంబంధం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, వీటి గురించినటువంటి పర్యాలోచనం మనకు అందులో దార్శనికమైనటువంటి సిద్ధాంత రీతిలో మనకు ఉంటుంది. అందువల్ల రామానుజులు, యామునులు వీరిద్దరూ కూడా మనకు దార్శనికమైనటువంటి రీతికి మూల పురుషులు. ఆళ్వారు తాలూకు శ్రీ సూక్తిలో కూడా 1-2 చోట మనకు శరీర భావము, జీవాత్మ స్వరూపం అని వీటి యొక్క నిరూపణం విశేషంగానే ఉన్నది. అంటే ఆయా సందర్భ సముచితంగా వారు చేశారు. అందువల్ల వారిది కూడా దార్శనికమైనటువంటి రీతియే అయినప్పటికీ మనకు శాస్త్రముల యొక్క సమన్వయం చేస్తూ, న్యాయ వ్యాకరణాది శాస్త్రాలు సమన్వయం చేస్తూ ఒక దార్శనికమైనటువంటి ప్రక్రియ
మనకు భగవద్యామునుల యొక్క గ్రంథాలతో ఆరంభం. వారు సిద్ధిత్రయి అనే పేరు కలిగినటువంటి 3 సిద్ధులను గురించి వర్ణనం చేశారు గ్రంథంలో, సిద్ధిత్రయి అనేటువంటి గ్రంథంలో. అలాగే ఆగమ ప్రామాణ్యము అనేటువంటి గ్రంథాన్ని వారు రచన చేశారు. అందులో ఆగమముల యొక్క ప్రామాణ్యం, ముఖ్యంగా పాంచరాత్రాగమం యొక్క ప్రామాణ్యాన్ని గురించి చాలా విశేషంగా వారు నిరూపణం చేశారు ఆగమ ప్రామాణ్యం. ఇలాగా ఒక దార్శనికమైనటువంటి రీతితోటి, సాంప్రదాయికమైన రీతితోటి ఉన్నటువంటిది భగవద్ రామానుజుల యొక్క సిద్ధాంతము అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవలసి ఉంటుంది. అయితే భగవద్ రామానుజ సిద్ధాంతంలో వారి సిద్ధాంత ప్రవర్తనానికి కొన్ని గ్రంథములను అనుగ్రహించారు. ఇలా అనుగ్రహించినటువంటి గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథం మనం వేదార్థ సంగ్రహము అనేటువంటి గ్రంథాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నప్పుడు, ఆ తిరుమలలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఎదురుగా కూర్చుని వారు ఎక్స్టెంపోరుగా అంటే అప్పటికప్పుడు ఏ రకమైనటువంటి గ్రంథాలు అవి ముందు పెట్టుకోకుండా, శాస్త్ర గ్రంథాలు అవి దగ్గర పెట్టుకుని చెప్పడం కాకుండా అప్పుడప్పుడు ఉపన్యాస రూపంగా వారు వేదార్థ సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని వారు అనుగ్రహించేశారు. అశేష చిదచిద్వస్తు శేషినే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః అని మనకు అందులో మొట్టమొదటగా శ్లోకాన్ని వారు అనుగ్రహించారు వేదార్థ సంగ్రహంలో. ఈ వేదార్థ సంగ్రహం ఉపనిషద్ వ్యాఖ్యానం. అంటే ఇందులో ఇంచుమించుగా ఇతరేతర సాంప్రదాయాలకు చెందినటువంటి, ముఖ్యంగా శంకర భగవత్పాదులు రామానుజుల కంటే ముందు వారు కనుక వారు ఏ వాక్యములను తీసుకుని వారు అద్వైత సిద్ధాంత పరంగా సమన్వయం చేశారో వాటిని ప్రధానంగా తీసుకుని మనకి విశిష్టాద్వైతం తర్వాత కాలంలో పిలువబడిన విధానాన్ని వీరు అనలేదు. విశిష్టాద్వైతం అనేది రామానుజులు అనలేదు. తర్వాతి కాలం వారు విశేషాద్వైతము, విశిష్టాద్వైతము అనేటువంటివి పదముల యొక్క ప్రయోగం తర్వాత కాలంలో చేశారు. వీరు ఆ మాట అనలేదు. అనకపోయినప్పటికీ వీరు ప్రవర్తింపజేసిన దాన్ని విశిష్టాద్వైతము అని అంటున్నారు కనుక అటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా, దానికి మూలభూతమైన సిద్ధాంతాన్ని అంతటి కూడా మనకు వేదార్థ సంగ్రహంలో వారు చాలా చక్కగా అందంగా చెప్పారు. ఉపనిషత్తులు మూలంగా చేసుకుని వచ్చినటువంటిది భగవద్ రామానుజ సంప్రదాయం కనుక ఆ ఉపనిషత్తులలో ఉండేటువంటి మర్మాన్నంతటిని కూడా చక్కగా విశదపరుస్తూ, ముఖ్యంగా ఉపనిషత్తులలో ఛాందోగ్య ఉపనిషత్తు చాలా ప్రధానమైంది. అందులో సద్విద్య అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సద్విద్య యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా మనకు అందులో ఆరంభణం చేసి చాలా విస్తారంగా వేదార్థ సంగ్రహంలో వర్ణన చేశారు. వేదార్థ సంగ్రహంలో ఏది వర్ణనం చేశారో ఆ చేసిన దాన్నే శ్రీభాష్యం అనేటువంటి పెద్ద వ్యాఖ్యానంలో, ఆ జిజ్ఞాసాధికరణం అనేటువంటి అధికరణంలో ప్రారంభ దశలో చాలా అద్భుతంగా దాని అంతటిని నిరూపణం చేశారు. అందువల్ల వేదార్థ సంగ్రహం రామానుజుల యొక్క సర్వప్రథమమైనటువంటి గ్రంథముగా మనం చెప్పుకొని వస్తుంది. అశేష చిదచిద్వస్తు శేషినే శేషశాయినే నిర్మలానంద కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఇక్కడ ఒక చమత్కారం ఉంది. మనకు శ్రీభాష్యాన్ని వారు అనుగ్రహించింది శ్రీరంగంలో, కానీ ఆ శ్రీరంగంలో అనుగ్రహించినటువంటి శ్రీభాష్యంలో ఎవరిని స్తుతించారు? అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైగదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప అని తిరువేంకటపతి అయినటువంటి శ్రీనివాసుని, ఎందుకంటే శ్రీనివాస అనేటువంటి పదము విశేషంగా మనకు వెంకటాచలంలో వేయించేసి ఉండేటువంటి ఆ గోవిందునికే విశేషంగా వర్తిస్తుంది, రూఢమయ్యింది కనుక. అంటే శ్రీరంగంలో తాము గ్రంథరచనం చేస్తూ వెంకటేశ్వరుని స్తోత్రం చేశారు. అంటే శ్రీనివాసుని అక్కడ స్తోత్రం చేశారు. అక్కడ ఉండేటువంటి తిరుమలలో ఉండేటువంటి తిరుమలలో కూర్చుని పెరుమాళ్ళకి ఎదురుకుండా వారు వేదార్థ సంగ్రహ గ్రంథాన్ని అనుగ్రహిస్తూ
సామాన్యంగా మనకు శ్రీరంగంలో కనిపించేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో శేషశాయినే, శేషశాయి అనేది విశేషణంగా అక్కడ శ్రీరంగంలో శేషశయ్య మీద అధివసించి ఉంటాడు స్వామి కనుక ఆ శేషశాయిని స్తుతి చేశారు ఇక్కడ. అంటే తిరుమలలోనేమో ఆ శ్రీరంగనాథుని స్తుతించారు, శ్రీరంగనాథుని యొక్క సన్నిధానంలోనేమో తిరుమలేశుని స్తుతించారు. ఏమిటి ఇలా స్తుతించడంలో ఉండేటువంటి మర్మం ఏమిటి అంటే ఏమీ లేదండి. శ్రీరంగంలో ఎవరైతే ఉన్నారో ఆయనే తిరుమలలో వెంకటేశ్వరునిగా వేయించేసి ఉన్నాడు. ఆయనకి ఈయనకి తేడా ఏం లేదు. ఆయన లోకాలనంతటినీ ఉద్ధరించి శ్రమపడి హాయిగా క్షీణించి ఉన్నాడు. ఈయనేమో లోకాలను ఉద్ధరించడం కోసం నిలబడే ఉన్నాడు. వచ్చిన వాడికి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుతూ పాపం ఆయన అలాగే శ్రమ పడుతూ అలా నిలబడే ఉన్నాడు ఆయన వెంకటేశ్వర స్వామి. ఈ శ్రమ తీరి చక్కగా విశ్రాంతి పొందాలి అనేటువంటి భావనలో విశ్రమించి ఉన్నటువంటి వాడు శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి. ఈయన నిలబడి ఉంటాడు. ఈయన దాన్ని ఈ బేరం ఇక్కడ నిలుచుండి ఉన్నటువంటి బేరం, అక్కడ క్షీణించి ఉన్నటువంటి బేరం మనకు రెండు అలా కనిపిస్తుంటాయి. కానీ రెండు కూడా ఒకే తత్వము. అక్కడ ఉండేటువంటి అంటే శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగనాథుడే తిరుమలలో వెంకటేశ్వరునిగా వేయించేసి ఉన్నాడు అనేటువంటి భావన ఈ రెండు తత్వములు ఒకటని చెప్పడం కోసమే వేదార్థ సంగ్రహం తిరుమలలో మనవి చేస్తూ అందులో శ్రీరంగనాథుని శేషశాయి అయినటువంటి శ్రీరంగనాథుని అశేష చిదచిద్ వస్తు శేషిణి శేషశాయిని నిర్మలానంద కళ్యాణ దశయే విష్ణవే నమః అని స్తుతించారు. మరి అక్కడ కూర్చుని ఏం చేశారు? అఖిల భువన జన్మ క్షేమ భంగాది లీలేని ప్రారంభించి ఈ స్వామిని స్తుతించారు. అయితే ఏమండి ఆ రెంటికి తాత్పర్యములు ఏమిటి అంటే ఇంచుమించుగా తాత్పర్యం ఒకటే, రెంటికి అభిప్రాయం ఒకటే, కానీ వాక్య విన్యాసం వేరువేరుగా ఉంటుంది. అశేష చిదచిద్ వస్తు శేషిణి, అశేష సమస్తమైన చిదచిద్ వస్తు చేతన అచేతనములనేటువంటి వస్తువులు ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా శేషిణే, వీటన్నింటికి పరమముగా పొందదగిన వాడు, వీటన్ని చేత సేవింపదగినటువంటి వాడు. శేషశేషి భావ సంబంధాన్ని ఇక్కడ మనకు శేషినే అనే పదం చేత చాలా స్పష్టంగా చెప్పారు. చాలా ప్రధానమైనటువంటి సంబంధం. ఇంచుమించుగా శేషశేషి భావ సంబంధంలోనే అన్ని సంబంధాలు, స్వస్వాభావ సంబంధం, ప్రాపక భావ సంబంధం, ఆధారాధేయ భావ సంబంధం, మీరు ఎన్ని రకాల సంబంధాలను అవిధ సంబంధాలు తీసుకున్నా ఈ సంబంధాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఇందులో సమన్వయిస్తాయి. ఎందులో సమన్వయిస్తాయి అంటే శేషశేషి భావం అనేటువంటి సంబంధంలోనే ఇవన్నీ కూడా సమన్వయిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ శేషశేషి భావాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనమంతా కూడా శేషభూతులము అంటే ఆయనకి యథేష్ట వినియోగార్హములు అంటుంటారు. అంటే ఎవడైనా ఒక యజమానిగా ఉన్నటువంటి ఆయన తన దగ్గర ఉండేటువంటి భృత్యులను తనకి ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వినియోగించుకోవడానికి తగినటువంటి యోగ్యత ఉంటుంది కనుక ఆ రకంగా పరమాత్మకు ఈ చేతనాచేతనమైన సమస్త ప్రపంచము కూడా యథేష్ట వినియోగాలు అంటే తనకి ఇష్టపడిన విధంగా దీనిని వినియోగించడానికి యోగ్యమైనటువంటి వస్తువు గనక దీనిని శేషము అన్నారు. దీని ద్వారా అతిశయమును పొందేవాడు ఎవరు? ఈ చేతనాచేతనముల యొక్క ఉనికి ద్వారా అతిశయమును పొందేటువంటి వాడు ఎవడు అంటే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ, ఆయనకి శేషి అని పేరు. అతిశయమును కలిగించేవాడు ఈ జీవుడు, ఈ ప్రకృతి అయితే, చేతనాచేతనములైతే అతిశయమును పొందేటువంటి వాడు పరమాత్మ కనుక ఈ శేషము ఆయన శేషి అని ఈ శేషశేషి భావ సంబంధం ఏదైతే ఉందో దానిని మనకు ఆవిష్కరించడం కోసం అశేష చిదచిద్ వస్తు శేషిణి, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన చేతనములు అంటే జ్ఞానము కలవి. చితి సంజ్ఞానే అని ధాతువు మించి చేతన, చేతతే ఇది చేతన, చేతతే సంజానాతి చేతన. ఎవడైతే చక్కగా తెలుసుకుని జ్ఞానం కలిగి ఉంటాడో వాడు చేతనుడు అన్నమాట. అంటే తెలుసుకుని ప్రవర్తించేటువంటి వాడు. ఆయనకంటే భిన్నమైనటువంటిది ఏదో అచేతనము. చేతనో నభవతి లేదా చేతనం నభవతి అచేతనం. అంటే జ్ఞానరూపం కానిది ఏదైతే తత్వం ఉన్నదో దానికంటే వేరైనటువంటి తత్వం అచేతనం.
ఈ ప్రకృతి అంతా కూడా అచేతనం, దానికి ఏమీ తెలియదు. దాని యందు జీవుడు ప్రవేశించి పరమాత్మ తాను సంకల్పం చేస్తాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఈ జీవుని శరీరముగా కలిగి నేను ఈ సమస్తమైనటువంటి వస్తువుల్లోనూ ప్రవేశించి వాడికి నామరూప విభాగము కలిగించునుగాక అని పరమాత్మ తాను సంకల్పం చేసి లోపల ప్రవేశించినందువల్ల ఈ అచేతనమైనటువంటి వస్తువుకి ఒక రకమైనటువంటి కదలిక కనిపిస్తూ ఉంటుంది. చేతనుడైన జీవుడు ప్రవేశించడం, ఆయనకు అంతర్యామిగా లోపల పరమాత్మ ప్రవేశించి ఉండటం చేత ఈ ప్రపంచం అంతా కూడా చైతన్యవంతంగా గోచరిస్తుంటుంది. అదే జడం అజడవద్భాతి మనకు అదే చెబుతుంది. ఏది మనకు జయాఖ్య సంహిత. ఈ సమస్తమైనటువంటి జగత్తు జడమని, ఈ అజడమైనటువంటి పరతత్వం అందులో ప్రవేశించడం వల్ల ఈ జడమైన జగత్తు కూడా అజడంలాగా భాషిస్తుంది. జడం అజడవద్ భాతి, అజడము వలె ఇది ప్రకాశిస్తూ ఉంటుంది, ఒప్పుతూ ఉంటుంది. ఇది కూడా చైతన్యవంతం అన్నట్టు కనిపిస్తుంటుంది. ఎందువల్ల చేతనుడైనటువంటి ఆ పరమచేతనుడు ఆయన చేతనుడు జీవుడు వీళ్ళ యొక్క ప్రవేశం వేళ అలా ఉంటుంది అనమాట. అందువల్ల అశేష చిదజిద్వస్తు శేషిణి శేషశాయిని. సమస్తమైన చేతన వస్తువులకు శేషి అయినటువంటి వాడు శేషశాయిని. శేషుని యందు శయనించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వాడు. ఈయన యొక్క లక్షణం ఏంటండి? నిర్మల అనంత కళ్యాణ నిధయే. నిర్మలమైన అంటే ఇక్కడ ఉభయలింగాలు అంటారు. అంటే కళ్యాణ గుణాకరత్వము, దోషరాహిత్యము. అంటే సాధారణంగా ఆయన కళ్యాణ గుణములు కలవారు అందరూ కూడా దోషాలు లేకుండా ఉండాలని నియమం లేదు. అలాగే ఏ దోషము లేని వస్తువులు ఉంటాయి, అందులో కళ్యాణ గుణాలు ఉండాలని కూడా నియమం లేదు. అంటే ఈ రెండు కూడా తప్పనిసరిగా ఉన్నటువంటి లక్షణం కలవాడు కేవలం పరమాత్మ మాత్రమే. ఆయనది సమస్త కళ్యాణ గుణములు ఉన్నాయి, హేయ ప్రత్యనీకత్వం ఉంది. అంటే ఏ రకమైనటువంటి దోషములు లేకపోవటం అనేటువంటి లక్షణం కూడా ఆయనలో మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దోష ప్రత్యనీకత్వం, కళ్యాణ గుణాకరత్వం అనేటువంటి రెండు లక్షణములు, ఉభయ లింగములు అంటారు. ఆ రెండు లక్షణములు కలిగినటువంటి వాడు పరమాత్మ. అందువల్ల సమస్త కళ్యాణ నిధయే విష్ణవే నమః. సమస్త కళ్యాణ నిర్మల అనంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. నిర్మల అనంత కళ్యాణ నిధి. నిర్మల మాలిన్యం ఎంత మాత్రము లేనటువంటి, అనంతమైనటువంటి, అపారమైనటువంటి, ఎంత అని పరిమితి చెప్పడానికి వీళ్ళు అపరిచ్ఛిన్నమైనటువంటి కళ్యాణానికి, మంగళానికి నిధానమైనటువంటి వాడు. అటువంటి వాడు ఎవరండి ఆయన అంటే ఇక్కడ నిర్ధారణం చేయాలి, దేవతా నిర్ధారణం చేయాలి. అలా చేయకపోతే అంటే పరబ్రహ్మాది శబ్దాలు సామాన్య వాచకాలు, కానీ ఆ పరబ్రహ్మం ఎవరండి అంటే మనకు తెలియాలంటే విష్ణవే నమః, విష్ణువేనండి. అంటే భగవద్రామాను సిద్ధాంతంలో శ్రీమన్నారాయణుడే పరతత్వము, ఆయనే సమస్తమైన చేతనాచేతనములు శేషి అయినటువంటి వాడు. ఈ సమస్తాన్ని శేషముగా యథేష్టముగా వినియోగించుకుంటున్నటువంటి వాడు. నిర్మలమైనటువంటి అనంత కళ్యాణానికి నిధానమైనటువంటి వాడు. అంటే హేయరహితము అయిన లక్షణం కలవాడు, కళ్యాణ గుణ లక్షణం కలిగినటువంటి వాడు, ఉభయలింగములు కలిగిన వాడు. ఎవరైనా విష్ణవే విష్ణువు అని చెప్పి విష్ణవే నమః, ఆయనకి మేము నమస్కారం చేస్తున్నాము. ఏమిటి నమస్కారం? ఈ నమః అనటం చేత ఆయన్ని పొందేటువంటి ఉపాయాన్ని చెబుతున్నారు ఇక్కడ. ఆయన్ని పొందాలంటే ఎలా పొందాలి అంటే నమన పురస్సరంగానే పొందాలి. ఈ నమః అనేటువంటి పదము సామాన్య రూపంగా మనకు ప్రయోగింపబడింది. అందువల్ల భగవత్ ప్రాప్తికి ఏ ఏ ఉపాయములైతే మనం స్వీకరిస్తామో భక్త్యాదులు అన్నీ కూడా ఇందులోనే, జురాఖరి ప్రపత్తి అన్నీ కూడా ఇందులోనే నమశబ్దం చేతనే సంగ్రహింపబడుతూ ఉంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు వేదార్థ సంగ్రహంలో చెప్పారు. ఇంచుమించు ఇదే భావాన్ని మనకు శ్రీభాష్యంలో చెబుతూ అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే. అఖిలమైన సమస్తమైనటువంటి భువన అంటే లోకములు, ఈ చతుర్దశ లోకములు అంటాం లేదా త్రిభువనములు అంటాం. వీటి యొక్క అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వీటి యొక్క పుట్టుకకు కారణమైనటువంటి వాడు, వీడి యొక్క స్థైర్యానికి కారణమైనటువంటి వాడు, చిట్ట చివరికి ఈ లోకముల యొక్క లయమునకు కూడా కారణమైన వాడు.
అంటే సృష్టి స్థితి లయములను మూడింటిని ఈ జగత్తు కలిగించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ సమస్త భువనములకు సృష్టి స్థితి లయములను మూడింటిని కలిగించేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన అయితే ఇవన్నీ ఎలా చేస్తున్నాడండి? ఆయన ఆయాసపడి చేస్తున్నాడా? ఆయన ఏం శ్రమ పట్టడం లేదు, అశ్రమంగా చేస్తున్నాడు. అందువల్ల లీలగా కలిగినవాడు. అఖిల భువన జన్మస్థేవ భంగాజిలే, సమస్తమైనటువంటి భువనముల యొక్క జన్మస్థితి భంగములు, వాడి యొక్క పుట్టుగా, నిలుకడ, ఆఖరికి నాశనము, కనిపించకుండా పోవటము, భంగము పడటము, ఈ మూడు కూడా లీలలుగా కలిగినటువంటి వాడు, అనాయాసంగా చేసేటువంటి వాడు. అఖిల భువన జన్మస్థేవ భంగాజిలే వినత వివిధ భూత వ్రాత రక్షైగదిచ్చే. తమ పట్ల వినయ భావము కలిగి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వివిధ భూత వ్రాత, అనేకములైనటువంటి ఈ ప్రాణికోటి ఏదైతే ఉందో దానికి రక్షైక దీక్షే, దాన్ని రక్షించడమే దీక్షగా కలిగాడు. వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే, వీటిని రక్షించడమే ఏకదీక్షగా కలిగినటువంటి వాడు. అంటే నా పట్ల ఏదైతే వినయ విధేయతలతో ఉంటుందో ప్రాణికోటి, అదంతా కూడా నాకు రక్ష్యము, నా చేత రక్షింపదిగినది సుమా అని రక్షణా దీక్ష వహించినటువంటి వాడు. ఏమండి, ఇంతకీ ఏవైనా ఇంక ఊరు పేరు ఉన్నదా? ఏమండి, బాగుంది. సమస్త భువనములకు కూడా జన్మస్థితి భంగాలు కలగజేస్తున్నాడు, నిజమే. ఏమండి, ఆ సమస్త ప్రాణికోటిని కూడా రక్షించడము దీక్షగా కలిగి ఉన్నాడు. కానీ ఈయన ప్రమాణ ప్రతిపన్నుడై ఉండాలి కదా, ఏదో ఒక ప్రమాణం చేత ఈయన తెలిసేవాడు అయి ఉండాలి కదా. ఏ ప్రమాణం చేత ఈయన తెలుసున్నాడు అంటే, అయ్యా శృతి శిరసి విదీప్తే. శృతులు అంటే వేదములు, శృతుల యందు శృతి శిరస్సుల యందు రెండు అని చెప్పచ్చు. ఇక్కడ శృతి శిరసి విదీప్తి అంటే శృతి శిరస్ శబ్దం ఒకటే శబ్దం, ఇక్కడ ఒక పదంగానే వారు వాడారు. కానీ మనం చమత్కారంగా ఏం చెప్పారు? శృతి యందు శృతి శిరస్సు యందు రెండు యందు కూడాను. అంటే వేద పూర్వార్థం చేతన ఆయన ప్రతిపాదింపడతాడు. వేద పూర్వార్థము ఆయనకు ప్రతిపాదకమే. ఎందుకంటే వేద పూర్వార్థంలో ఎన్నో సూక్తాలు, వైష్ణవ సూక్తాలు ఉన్నాయి. ఆ వైష్ణవ సూక్తాలన్నింటిలో కూడా ఆయన ప్రతిపాదింపబడినటువంటి వాడు. శృతి శిరస్సులు వేదాంతములు, ఉపనిషత్తులలో చాలా ప్రధానంగా మనకు ఆయన నిరూపింపబడ్డాడు. అయితే ఏమండి, నారాయణ పారమ్యాన్ని చెప్పిన ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? మరి చాందోగ్యం కానీ, ఇంకోటి మరి బృహదారణ్య కానీ, పెద్ద పెద్ద ఉపనిషత్తులు తీస్తే ఇందులో ఎక్కడ నారాయణ యొక్క ప్రస్తావన మనకు కనపడదే. నారాయణుడని మీరు అంటున్నారంటే తైత్తిరీయంలో మనకు మహానారాయణ, తైత్తిరీయంలో నారాయణ ప్రస్తావన చాలా విశేషంగా ఉంది. అంతేకాదు కఠోపనిషత్తులో కూడా సోద్భన పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం అని విష్ణువే అనేటువంటి విష్ణువు యొక్క పరమపదాన్ని పొందడమే మనకు పరమార్థం అని మనకు కఠోపనిషత్తు చెప్పింది. అన్నింటికంటే ముఖ్యంగా మనకు సుబాలోపనిషత్తు అని ఉపనిషత్తు. ఆ సుబాలోపనిషత్తు చాలా అద్భుతముగా నారాయణ పారమ్యాన్ని చెప్పారు. అడుగడుగునా కూడా నారాయణ యొక్క పారమ్యాన్నే అది చాలా స్పష్టంగా మనకి సుబాలోపనిషత్తు చెప్పింది. అంతేకాదు కౌశీతకి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ కౌశీతకి ఉపనిషత్తు మనకు అచ్చిరాది గతిని చెప్పి చిట్టి చివరికి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ దగ్గరికి చేరడం అనేటువంటి అంశాన్ని మనకు బాగా అది నిరూపణ చేసింది. ఆయన్ని ఉపాసించేటువంటి ఇంకా ఇతరేతరములైనటువంటి అనేకములైనటువంటి ఉపాసనా ప్రక్రియలను, దాని ద్వారా పొందేటువంటి విధములైనటువంటి ఫలములను, ఇవంతా వీటన్నింటినీ కూడా కౌశికి అనేటువంటి ఉపనిషత్తు కూడా చాలా అద్భుతంగా చెప్పింది. అందువల్ల నిర్మల అనంత కళ్యాణ నిధి అయినటువంటి వాడు విష్ణువు అనమాట. ఆయన్నే చెబుతూ శృతి శిరసి విదీప్తే, శృతి శిరస్సుల యందు ఉపనిషత్తుల యందు విదీప్తే విశేషముగా ప్రకాశించిన వాడు, అంటే ప్రమాణబద్ధముగా తెలియబడినటువంటి వాడు. అటువంటి శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, సాక్షాత్ పరబ్రహ్మమైన వాడు. బ్రహ్మతి బ్రహ్మయతి బ్రహ్మ, తాను విస్తరించి ఉంటాడు. తన యొక్క ప్రవేశము ద్వారా ఆయా వస్తువులన్నింటి కూడా ఒక విస్తారాన్ని కలగజేస్తూ ఉంటాడు. అటువంటి వాడు, అటువంటి విష్ణవే నమః, అటువంటి ఆ విష్ణువుకి నమస్కారం చేస్తాము అని. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, పరబ్రహ్మమైన వాడు ఎవరు? శ్రీనివాసు. ఆ శ్రీనివాస శబ్దం చేత మనకు అది రూఢముగా తీసుకుని
మనం తిరుమలలో వేయించేసి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని మన శ్రీనివాసునిగా భావన చేసి అటువంటి ఆ శ్రీనివాసుని ఎందే మమ్మ భక్తి రూపా సేముషి అస్సు, భక్తి రూపాపన్నమైన జ్ఞానము ఆయన ఎందే ప్రవర్తించునుగాక. అక్కడ నమః అనే శబ్దాన్ని చెప్పారు. నమశబ్దం ద్వారా భక్తి రూపాపన్న జ్ఞానాన్నే అక్కడ వారు సామాన్య రూపంగా ప్రస్తావించారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సేముషి భక్తి రూప అని చాలా స్పష్టంగా భక్తి రూపాపన్నమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ బుద్ధి ఏదైతే ఉందో అదే నాకు ఏర్పడు కాక. అంటే భగవంతుని పట్ల నిరతిశయమైనటువంటి ప్రీతి భక్తి నాకు కలుగును కాక నారాయణుని పట్ల అని మనకు ఈ దీనిలో నిరూపణం చేశారు మనకు ఈ గ్రంథంలో. అలాగే ఇతరత్ర కూడా మనకు ఇలా ఉపక్రమణం చేసి నారాయణ పారమ్యాన్ని వేదాంత సంగ్రహంలో అయితే విశేషంగా నిరూపించారు. మనకు శ్రీభాష్యంలో నారాయణ పారమ్యం ఉన్నది, లేకపోలేదు, మధ్యలో ఉన్నది. ఆ నారాయణ పారమ్యాన్ని చెప్పినటువంటి సన్నివేశములు కూడా ఘట్టములు కూడా కొన్ని శృతి వచనములను అయితే అక్కడ ప్రసక్తం కాదు. బ్రహ్మసూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆయన నారాయణనే ప్రతిపాదనం చేస్తున్నాడని మనం చెప్పడానికి వీలు లేదు. అందుకే బ్రహ్మసూత్రాల్ని అన్ని సంప్రదాయాల వారు వ్యాఖ్యానించుకుంటారు. శాక్తీయ సంప్రదాయంలో బ్రహ్మ ఎవరండి అంటే శక్తి అంటారు, శైవ సంప్రదాయంలో శివుడు అంటారు, ఇంకో పాశుపతంలో పశుపతి అంటారు. ఇలాగా ఏ సంప్రదాయంలో వారు వారినే బ్రహ్మముగా భావనం చేసి ఉపాసన చేయడానికి ఒక సామాన్యమైన నిరూపణ ప్రక్రియ మనకు బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది. అక్కడ కూడా నారాయణ పారమ్యాన్ని వారు చేశారు. వారు ప్రత్యేకంగా రామానుజులు వారు నిరూపణ చేశారు. కానీ దానికంటే ఎక్కువగా నారాయణ పారమ్యాన్ని ప్రతిష్టాపనం చేసినటువంటి గ్రంథము వేదార్థ సంగ్రహం. అది సర్వప్రథమమైనటువంటి గ్రంథము. ఆ తర్వాత భాష్యాన్ని అనుగ్రహించారు. భాష్యాన్ని అనుగ్రహించాలని ముందు దాన్ని సారముగా ముందు సూత్రము యొక్క అర్థము అంటే ప్రాథమికంగా మనకి బాదరాయణి యొక్క సిద్ధాంతంలోకి, బాదరాయణ దర్శనంలోకి ప్రవేశించాలి అనుకునేటువంటి వారికి సులభముగా ప్రవేశించేందుకు తగిన యోగ్యతను కలిగించడం కోసం వేదాంత సారము అనేటువంటి దాన్ని అనుగ్రహించారు. అక్కడ ఏముంటుంది అందులో వేదాంత సారంలో సూత్రము యొక్క అర్థము కేవలం పదవిభాగం చేసి సూత్రంలో ఉండేటువంటి అక్షరముల యొక్క అర్థాన్ని చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక చిన్న పూర్వపక్షము మరికొంత సిద్ధాంతము అని చిన్న పూర్వపక్ష సిద్ధాంత ప్రక్రియలో వేదాంత దీపం అనేటువంటి రెండవ దానిని వారు అనుగ్రహించారు. అందువల్ల వేదాంత దీపంలో గడితే వేదాంత సారంలో సూత్రార్థాలు మనకు తెలుస్తాయి. వేదాంత దీపంలో గడితే ఒక చిన్న పూర్వపక్షము, ఒక చిన్న సిద్ధాంతము అంటే దార్శనిక రీతి అనమాట. పూర్వపక్ష సిద్ధాంత రీతిని ఇక్కడ ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత శ్రీభాష్యంలోకి వెళ్ళినప్పుడు లఘు పూర్వపక్షాలు, లఘు సిద్ధాంతాలు, మహాపూర్వపక్షములు, మహాసిద్ధాంతములు అనే ప్రక్రియలో పూర్తిగా పరిపూర్ణమైనటువంటి దార్శనిక రీతిలో వారు తాము ప్రతిపాదించలుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. దానికి ఏమంటారంటే విశిష్ట అద్వైతము అని అంటుంటారు. ద్వయోర్భావ ద్వితైవ ద్వైతం, విశిష్టంచ అద్వైతంచ విశిష్టాద్వైతం. ద్వయోర్భావ ద్విత, రెండు ఉన్నట్టయితే, రెండు వస్తువులు ఉన్నట్టయితే ఆ రెండు వస్తువుల యందు ఉండేటువంటి తనము రెండు తనము అంటారు. నా ద్వైతం అద్వైతం, ఎక్కడైతే ద్వైతము లేదో అది అద్వైతం అంటే ఒకటే తత్వం అన్నమాట. ఏమిటా తత్వం? పరబ్రహ్మతత్వం, నారాయణాత్మకమైన పరబ్రహ్మతత్వం అద్వైతం, ఒక్కటే. అయితే ఒక్కటే అంటే ఇతరం ఏమైనా ఉన్నాయా లేవా? దానికి అంగములుగా ఏమైనా ఇతరములు ఉన్నాయా లేవా? చేతనలో అచేతనలో అనేటువంటి వాళ్ళు ఈ ప్రపంచం అంతా ఉందా లేదా అంటే అయ్యా అద్వైత శబ్దానికి విశేషం ఒకటి వేశారు. కేవలం అద్వైతం అనే పదం మాత్రమే ఉంచినట్టయితే మరి ఇతర సంప్రదాయాల్లో వారు చెప్పారు ఇంకా మిగతావి ఏం లేవుండే, అద్వైతం అంటే ఒకటే ఉన్నది, దానికి అంటే రెండవది లేదు అని ఇతర నిరసనం చేశారు. చేసి అద్వైత శబ్దం యొక్క నిష్కర్ష చేశారు. అలా కాదండి, ఇది విశిష్టము అంటే చేతనాచేతన విశిష్టమైన అద్వైత తత్వము బ్రహ్మతత్వము, నారాయణాత్మక తత్వము, అది అద్వైత తత్వం ఒకటే ఉన్నది, కానీ అది విశిష్టమై ఉన్నది. అంటే చేతనాచేతనములనేటువంటి రెండు వస్తువులను తాను శరీరముగా కలిగి వాటితో విశిష్టమై ఉన్నది. అందువల్ల మన సిద్ధాంతంలో నారాయణుడు ఒకడే పరబ్రహ్మం,
కానీ ఆ ఒక్క పరబ్రహ్మమే రెంటితో కూడి ఉంటుంది. ఏమిటా రెండు అంటే చేతనము అనేటువంటి జీవకోటి, అచేతనమైనటువంటి ప్రకృతి. ఈ రెంటిని కూడా తాను శరీరంగా ధరించి ఉంటాడు. దీనినే మనకు చెప్పినది ఈ చేతనాచేతనము శరీరముగా ధరించి ఉంటాడు అనేటువంటి దానిని మనకు చాలా స్పష్టంగా చెప్పడం కోసమే మనకు నిర్మలానంత కళ్యాణ ఆ శ్లోకంలో శేష శేషిణి శేషశాయిని అని అక్కడ చెప్పారు. పైగా అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే. ఇక్కడ కూడా దాన్ని రక్షించడం మనకు దీక్ష కలిగినటువంటి వాడంటే తాను శేషిగా ఉంటాడు, ఈ సమస్తాన్ని శేషముగా పెట్టుకుని దాన్ని రక్షిస్తూ ఉంటాడు అనే అభిప్రాయాన్ని అక్కడ కూడా వారు ఆవిష్కరణ చేశారు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ విశిష్టాద్వైత దర్శన సిద్ధాంతాన్ని వారు ఆవిష్కరించడం కోసం మనకు సూత్ర సమన్వయం కోసం ఆయన వేదాంత సారము, దాన్ని కొంచెం కొంచెం పూర్వపక్ష సిద్ధాంత రీతిలో చెప్పడం కోసం వేదాంత దీపము, దాన్ని విస్తారంగా చెప్పడం కోసం ఈ భాష్యం అనేటువంటి గ్రంథాలు అనుగ్రహించారు. అందులో మొట్టమొదటి వేదాంత సంగ్రహం, తర్వాత వేదాంత సార వేదాంత దీప శ్రీభాష్యములు, అటు తర్వాత అంటే దీని క్రమం మనం ఏం చెప్పలేము, వారు ఏమి ఏ క్రమంలో మనకు రాశారు. అయితే అక్కడక్కడ మనకు ప్రస్తావన ఉంటుంది. భాష్యంలో శ్రీభాష్యానికంటే ముందు వేదార్థ సంగ్రహం రాశారని, దీన్ని ఈ విషయం మేము వేదార్థ సంగ్రహంలో నిరూపణం చేసినాము, విస్తరించి చెప్పి ఉన్నాము అని ఆ ప్రస్తావన చేయటం చేత వేదార్థ సంగ్రహం సర్వప్రథమంగా రాసింది అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంటుంది. తర్వాత గీతా భాష్యాన్ని వారు అనుగ్రహించారు, భగవద్గీతకు భాష్యాన్ని అనుగ్రహించారు. ఈ భగవద్గీతకు భాష్యాన్ని అనుగ్రహించేటప్పుడు భగవద్యామునుల యొక్క అనుసరణ వారు చాలా చక్కగా చేశారు. ఎందుకంటే భగవద్యామునులు గీతార్థ సంగ్రహం అనేటువంటి కొన్ని శ్లోకాలు, ఒక 30-32 శ్లోకాల దాకా వారు రాసి చక్కగా భగవద్గీత యొక్క సారాన్నంతటిని లోకానికి అందించి ఉన్నారు కనుక ఆ సారాన్ని అంటే భగవద్యామునులు అనుగ్రహించినటువంటి ఆ గీతార్థ సంగ్రహాన్ని ఆలంబనంగా చేసుకొని తమ గీతా భాష్యాన్ని చక్కగా వారు అనుగ్రహించారు. అందుకే గీతా భాష్యంలో చిట్ట తప్పనిసరిగా ఈ యామునుల యొక్క ఈ శ్లోకము, దీని యొక్క వివరణం కూడా మనకి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా భగవద్ రామానుజుల యొక్క సిద్ధాంతం మనకి ఈ గ్రంథముల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. ఇది మనం గుర్తించవలసి ఉంటుంది. వారు 9 గ్రంథములు రాశారు. ఆ 9 గ్రంథాల్లో గద్య గ్రంథములు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి మీకు 4 చెప్పాను, అంటే 3 ఇవి, తర్వాత వేదార్థ సంగ్రహము, వేదాంతసార వేదాంత దీప, తర్వాత శ్రీభాష్య, గీతా భాష్యం, ఇవి 5 గ్రంథాలు. ఇవి 5 గ్రంథములతో పాటుగా మరొక 4 కూడా వచ్చాయి. ఏమిటండి? 4 గద్యములు. అందులో శరణాగతి గద్యం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, నిత్య గ్రంథం అనేది కూడా అది కూడా గద్యమే, గద్య రూపంగానే అభివింపజేశారు. అందులో శరణాగతి గద్యం అక్కడ శ్రీరంగంలో అమ్మవారు వేయించేసి ఉన్నప్పుడు అమ్మవారు ఒక స్థానంలో ఆవిడని వేయించేవి చేస్తారు. అక్కడనే పెరుమాళను కూడా తీసుకొచ్చి వేయించేవి చేస్తారు. ఆ వేయించేవి చేసినటువంటి సందర్భంలో ఎదురుగా ఉండి ఒక 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 విశేష సందర్భంలో ఈ గద్యత్రయాన్ని వారు ఆవిష్కరించారు అని చెబుతారు. మొట్టమొదటిగా శరణాగతి గద్య చేశారు. అంటే శరణాగతిని చేస్తా అంటే నీవే తప్ప నాకు వేరే ఇంకేమీ గతి లేదు అనేటువంటి భావన, అనన్యగతిత్వాన్ని అది తెలియజేయడం కోసం అద్భుతమైనటువంటి శరణాగతి గద్యం రచించారు. రచనా సంవిధానంలో కూడా చాలా విలక్షణమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి రచన అందులో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీరంగంలో అందులోనే శరణాగతి గద్యంలో జడ్జ యావత్ శరీరపాతం అత్తైవ శ్రీరంగే సుఖమాస్వ, అయ్యా నీ శరీరం పడిపోయేంత వరకు కూడా శ్రీరంగంలోనే సుఖంగా ఉండవయ్యా అని సాక్షాత్తుగా మనకు శ్రీమన్నారాయణుడే అనుగ్రహించాడు కనుక, శ్రీరంగనాథుడే అనుగ్రహించాడు కనుక శ్రీరంగంలో తాము వేయించేసి ఉన్నారు కనుక శ్రీరంగ గద్యాన్ని వారు అనుగ్రహించారు చాలా చక్కగా. అయితే శరణాగతి గద్యలో ఉండే కొన్ని వాక్యాలు అక్కడ ఈ శ్రీరంగ గద్యంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే గద్య గ్రంథాలలో కొంచెం ఆ రచన యొక్క సామీప్యం మనకు బాగా ఉంటుంది, దగ్గరతనం మనకు కనిపిస్తుంటుంది. అలాగే ఆ తర్వాత వైకుంఠ గద్యం. వైకుంఠం ఎవరండి? ఈయన శ్రీరంగనాథుడు. మనము శరణాగతి చేయదగినటువంటి వాడు స్వామి.
ఎవరి దగ్గర చేస్తాము అని అంటే మనకు సన్నిహితంగా ఉండే స్వామి దగ్గర శరణాగతి చేస్తాం. ఎక్కడో ఉండే స్వామి దగ్గర శరణాగతి మనం చేయలేం. అందులో సన్నిహితంగా ఉండేటువంటి స్వామి అర్చామూర్తి కనుక శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుడి దగ్గరే మనం శరణాగతి చేయాలి. అయితే ఈ శ్రీరంగనాథుడు ఎవరు? ఈయన ప్రామాణికమైనటువంటి తత్వమేనా అంటే అవునండి, సాక్షాత్తు వైకుంఠ నుంచి వచ్చినటువంటి మహానుభావుడు అండి. వైకుంఠనాథుడే ఈ లోకంలో వైకుంఠంలో వేయించేసి ఉండేటువంటి ఆ స్వామి శ్రీమన్నారాయణుడే అప్పుడు శ్రీరంగంలో తాను రంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. అందువల్ల ఆయన దగ్గర మనం శరణాగతి చేయాలి అని శరణాగతి గద్యం చెప్పి, శ్రీరంగ గద్యం చెప్పి, ఆ తర్వాత వైకుంఠ గద్యం అనేటువంటి దాన్ని అద్భుతంగా చెప్పారు. చెప్పి ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని మనం ఇక్కడ అర్చారూపంగా అర్చన చేయాలంటే ఏ రకమైన దైనందిన అనుష్ఠాన ప్రక్రియ కావాలి అంటే తెల్లవారు లేచిన దగ్గర స్నానం చేసిన దగ్గర నుంచి రాత్రి శయనించే వరకు కూడా ఏ రకమైనటువంటి జీవన విధానం సాంప్రదాయకమైన రీతిలో చేయవలసి ఉంటుంది అనుష్ఠానపరుడైనటువంటి వాడు అనే దానిని తమ యొక్క అనుష్ఠాన ప్రక్రియగా భగవద్ రామానుజులు చాలా అద్భుతంగా ఆ నిత్య గ్రంథంలో తెలియజేశారు. ఓ నిత్య గ్రంథం అనేది రామానుజుల యొక్క దైనందిన జీవన విధానాన్ని చెప్పేటువంటి ప్రక్రియ. అటువంటి దాన్ని ఆలంబనంగా చేసుకుని మనమందరము కూడా ఒక జీవన విధానాన్ని ఒక క్రమైనటువంటి పద్ధతితో అనుష్ఠించడానికి గడపడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 9 గ్రంథములను లోకానికి అనుగ్రహించి వాటి ద్వారా ఉజ్జీవింపజేసినటువంటి వారు వీటి ద్వారా ఒక రామానుజ సంప్రదాయము అని ప్రత్యేకంగా చెప్పుకొనదగినటువంటి సంప్రదాయ రీతిని, ఒక అద్భుతమైనటువంటి రామానుజ దర్శన రీతిని అంటే రామానుజుల కాలం తరువాత వారు రామానుజ దర్శనాన్ని ఒక దర్శనముగా పరిగణన చేశారు. అంటే మామూలుగా అయితే దర్శనాన్ని షడేవహి అని పాణినేర్ జైమిని మనకి కొన్ని దర్శనములు ప్రత్యేకంగా ఉన్నాయి. న్యాయ దర్శనం, వైశేష దర్శనం, ఇలా వ్యాకరణ దర్శనం, ఇటువంటి కొన్ని దర్శనాలు కొన్ని మనకు షడ్దర్శనములని మనకు చెప్పారు. అయితే షడ్దర్శన ప్రక్రియ కాకుండా తరువాతి కాలంలో మనకు పెద్దలు వారు గ్రంథరచనం చేసి దాదాపు చాలా దర్శనములను శాక్తేయ దర్శనము, అవలూక దర్శనము, ఇటువంటి జైన దర్శనము, బౌద్ధ దర్శనం, ఇవన్నీ ఆస్తిక నాస్తిక దర్శనాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి అందులో రామానుజ దర్శనం అనే పేరుతోటి భగవద్ రామానుజుల యొక్క సిద్ధాంతాన్ని కూడా ఒక దర్శనముగా పెద్దలు ఆవిష్కరించి ఉన్నారు. అందువల్ల ఇది భగవద్ రామానుజులు కూడా ఒక అద్భుతమైనటువంటి దర్శనముగా లోకంలో ఉన్నది. దర్శనం అన్నదానికి ఉండవలసింది ఏమిటంటే జీవస్వరూపం చెప్పాలి, పరమాత్మ యొక్క స్వరూపం చెప్పాలి, బంధాన్ని గురించి చెప్పాలి, మోక్షాన్ని గురించి చెప్పాలి. వీటి గురించి కనుక విచారణ కనుక చేస్తే ఆ విచారణ చేసేటువంటి ప్రక్రియ అది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ. న్యాయ దర్శనంలోనూ ఉంటుంది, మోక్ష స్వరూపం వాడికి ఉంటుంది. అందులో పై గ్రంథాలు కనుక వెళ్ళినట్టయితే అందులో చాలా స్పష్టంగా మనకి అందులో గోచరిస్తుంటుంది. అయితే వ్యాకరణ శాస్త్రంలో వ్యాకరణ దర్శనంలోకి వచ్చి అక్కడ మాత్రం కాదు శబ్ద బ్రహ్మమే అని శబ్ద బ్రహ్మము యొక్క ఉపాసనము దాని యొక్క ప్రక్రియ అని చెబుతూ వాక్యపదీయాది గ్రంథాల్లో మోక్షాది స్వరూప నిరూపణం కూడా వారు చేశారు. అక్కడ కొంచెం పై గ్రంథాల్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడక్కడ ప్రసక్తంగా మనకి ఆ అంశాలు మనకు కనిపిస్తుంటాయి. అందువల్ల దర్శనములు సామాన్య రూపంగా జీవస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, వాటికి ఉండే బంధాన్ని, వారిద్దరి మధ్య ఉండేటువంటి పరస్పర అనుబంధాన్ని, లౌకికమైన ఈ బంధరీతిని, మోక్షాన్ని చెప్పేటువంటివి కనుక అదే దార్శనికమైనటువంటి రీతి చాలా స్పష్టంగా రామానుజుల యొక్క గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తుంది. కనుక దీని రామానుజ దర్శనం అనే పేరుతోటి దీన్ని వ్యవహరణ చేశారు. ఇటువంటి రామానుజ దర్శనాన్ని గురించి నిన్నటి రోజున వారు భగవద్ రామానుజులు ఆవిర్భవించారు. వారి తిరునక్షత్రం అనేటువంటి 107వ తిరునక్షత్రం 107వ తిరునక్షత్రం చాలా అద్భుతంగా ఇక్కడ మనకి జరుపుకోవడం జరిగింది. మనం ఇక్కడ దివ్య సాకేతంలో రామానుజుల వారు వేయించేసి ఉన్నారు. చాలా పెద్ద విగ్రహం వేయించేసి ఉన్నది. అక్కడ మనకు రామానుజుల వారి సన్నిధిలో అక్కడ కార్యక్రమం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఒక యజ్ఞశాల ఒకటి ఏర్పాటు అయి ఉంది. ఆ శాలలో హవనం చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి నిన్నటి రోజున వారు ఏం చేశారంటే సహస్రనామములతో హవనం చేశారు. రామానుజుల వారి యొక్క సహస్రనామములను వినియోగించి హవనం చేశారు. వారికి అద్భుతమైనటువంటి రథంలో ఊరేగింపు కూడా రామానుజుల వారికి చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలతో పాటుగా రామానుజుల వారి జయంతికి సంబంధించిన ఉత్సవ ప్రక్రియ కూడా
జరుపుతున్నారు. యథా సంభవంగా ఇక్కడ మనకు రామానుజుల వారి అనుసంధానం మనకు జరుగుతున్నది. అందువల్ల మనకి సరే మనకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొన్ని ఇబ్బందులు రావటం చేత మనం ఈ పుస్తకం, ఈ మహాభారతాన్ని చెప్పుకునేటువంటి అవకాశం మనకు కలగలేదు. రేపటి రోజున మనం అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మహాభారతాన్ని గురించి మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియను మనం చూసుకుందాం. సరే, ఈనాటికి ఈ ప్రక్రియ ఇంతటితో మనం ముగింపు చేసేటువంటి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దానికి కారణం ఉంటుంది స్వామి, ఎందుకు ఏది ఎలా జరుగుతున్నటువంటి ఎవరని చెప్పుకోలేము. అద్భుతంగా ఆ యొక్క సమ్మేళనాన్ని, సమన్వయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. ఇట్స్ యూనిక్ ప్రజెంటేషన్ స్వామి. రామానుజుల వారి మీద వ్యవహరించింది. చాలా సంతోషం. భక్తులకు కొందరికి తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. స్వామివారు వేదార్థ సంగ్రహం పుస్తకాన్ని కూడా మన తెలుగులో దానికి కామెంటరీ చెప్తూ చక్కగా వారు రాశారు. రాసిన పుస్తకం మనకు వారు శ్రీ భాష్యాన్ని కూడా మేము రాసింది. శ్రీ భాష్యం రాశాము. రాసింది. అవునండి స్వామి. అవును. శ్రీ భాష్యాన్ని ఈ చతుసూత్రి పర్యంతం ఇది. ఇందులో వేదాంత సారం, వేదాంత దీపము, భాష్యము 3 ఉన్నాయి. 3ంటిని కలిపి రాసినటువంటిది అన్నమాట గ్రంథం. దీనికి మూలము, అనువాదము, వ్యాఖ్యానం అంతా ఉన్నాయి. తర్వాత దీనికి ఇవే భాగములు మనకి వారి పెద్దలు సాతురూరు గోపాలకృష్ణమాచార్య స్వామివారు వారు దీనికి కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా 1,00,000 చిల్లర వారు మనకి ఇచ్చి, అయ్యా మీరు రాయాలంటే రాశాం. సరే, మిగతా భాగాలు కూడా ఇదే క్రమంలో మేము రాస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది. ధన్యవాదాలు సార్. ఈ పుస్తకాలు మనకు కావాలనుకున్న వాళ్ళకి దొరుకుతుందండి. మన స్వామివారి దగ్గర లభ్యం అవుతాయి. పుస్తకాలు కావాలనుకున్న వారికి స్వాతులూరు వారి దగ్గర ఉంటాయి. బహుశా వారి దగ్గర ఉన్నాయో లేవో అయిపోయి ఉంటాయి. బహుశా వారికి 250 పుస్తకాలు 300 దాకా ఇచ్చాం, కానీ అన్నీ అయిపోయి ఉండొచ్చు. సరే, మా దగ్గర ఎవరైనా కావాలంటే మేము ఇస్తాం. ఆసక్తి ఉన్నవారు, ఈ స్థాయికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మనం ఇద్దాం. పూర్తి చేసుకుందామండి. ధన్యవాదాలు అడిగా. ఇది మళ్ళీ పూర్తి కాకముందు అది మళ్ళీ దానికి అది మూత పడక ముందు మనం మూత పడగొట్టడం మంచిది కదా. చేయడం మంచిది. అవునవును. అఖిల భువన చెప్పండి. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశయే విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య రాజాయ మంగళం. మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. అందరం గుర్తు కలుపుకుందామండి. ఇవాళ దాన్ని ఒకసారి యూట్యూబ్ లోపల పెడతాము. అందరం మళ్ళీ తిరిగి వినవచ్చు. చక్కటి సమన్వయంతో స్వామివారు అందించారు మనకి. జై నారాయణ. జై శ్రీమన్నారాయణ.